ఏం జరిగినా ఏడ్చే స్టేజ్ నుంచి ఏం జరిగినా సరే చూసుకుందాం అనే స్టేజ్కి వచ్చేసా. ఆ స్టేజ్కి రావడానికి రీజన్ ఎవరని మాత్రం అడగొద్దు. మీరు అడగొద్దు, నేను చెప్పను. లైఫ్ లో ఉన్న షిట్ చాలాదన్నట్టు సినిమాకి వస్తే ఇగో ఇలాంటి షిట్గాలు తగులుతారు. తాగి చూడు ఎలా వాగుతున్నాడు. నా ఎక్స్ గాడి అబద్ధాలకు ఎంత చిరాకు వస్తుందో. ఇక్కడ పార్కింగ్ లేదంటే అంతకంటే చిరాకు వస్తుంది మావా. ఇది చూడు, లవర్ లేకపోయినా సరే ఫోన్ మాట్లాడుతూనే ఉండే వాళ్ళలో తేజు టాప్ లిస్ట్. నిజాలు మాట్లాడితే నా ఎక్స్ గాడికి ఎలా నచ్చదో, ఈ సినిమాలో హీరో నిజాలు మాట్లాడితే హీరోయిన్లకు కూడా అంతే నచ్చదు. అందరూ లవ్ లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఈ సినిమాని అంతకంటే ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకి వచ్చిన వాళ్ళలో అందరూ బాయ్సే, మేమిద్దరం తప్ప. ఎన్నో ప్రామిసులు చేసి విడిపోయిన వాళ్ళకంటే నిజాలు చెప్పి ముగ్గురు మెయింటైన్ చేసిన ఈ హీరో బెటర్ అనిపిస్తుంది మావ నాకు. సిగ్గు లేకుండా ఒక మాట చెప్పిన, ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే తీసుకెళ్లేవాడు మావ నా ఎక్స్. లైట్ గా మిస్సింగ్. ఫస్ట్ డే ఫస్ట్ షోలకు వెళ్లాల్సిన అమ్మాయిని నేను ఉపేంద్ర మూవీ రిలీజ్ కి వచ్చాను చూడు, అట్లుంటది మనతోని. డే అయితే ఏదో ఒక పనిలో బిజీ ఉండడం, నైట్ అయితే డిప్రెషన్ లో ఉండడం అలవాటు అయిపోయింది మావ. నా వల్ల ఎవ్వరు మోటివేట్ అవ్వకపోయినా పర్లేదు, హర్ట్ అవ్వకండి. చలో.